ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాబ్లము సర్కిల్స్లో చూద్దాం. అంటే వృత్తాల యొక్క చుట్టుకొలతల వైపుగా 7th క్లాస్లో. అయితే ఇప్పుడు 1 నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు, దాని చివరి కొన 1 గంటలో ప్రయాణించే దూరాన్ని కనుగొనండి. పై విలువ 3.14గా తీసుకున్నాము. పై విలువ 3.14 తీసుకోమని వాడే చెప్పేశాడు. ఇంక మనం ఆలోచించాల్సిన పని లేదు. అయితే ఇక్కడ నిమిషాల ముళ్ళు అంటే ఏంటి, వాడు దేనికి సంబంధించి గడియారానికి సంబంధించి ఇచ్చాడు, క్లాక్కి రిలేటెడ్గా. అంటే రీజనింగ్లో క్లాక్స్ చేసింది కాదులేండి, మామూలుగా ఆలోచిస్తే చాలు. నిమిషాల ముళ్ళు పొడవు అన్నాడు. నిమిషాల ముళ్ళు అంటే ఏది, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఉంటాయి. ఆ మిగతా 2 ముళ్ళు ఇక్కడ అవసరం లేదు, నిమిషాల ముళ్ళు మాత్రం పట్టించుకుందాం. నిమిషాల ముందు ఇలా ఉందనుకుందాం. వాడేమన్నాడు, 1 గంటలో ప్రయాణించే దూరం. నిమిషాల ముళ్ళు 1 గంటలో ఎంత ప్రయాణించేస్తుంది చెప్పండి? 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే అర్థం ఏంటి మీకు తెలుసు కదా. 60 నిమిషాల ప్రయాణం అనేది అది ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 360 డిగ్రీలు చేస్తుందా లేదా? అంటే ఏంటి, 60 నిమిషాల్లో మొత్తం ఇదంతా చుట్టేస్తుందా లేదా? ఓకే, నిమిషాల ముళ్ళు అంది 1 గంటలో మొత్తం చుట్టుపక్కలంతా చుట్టేసి మళ్ళీ ఉన్న ప్లేస్కి వచ్చేస్తుంది, అంతేనా కాదా? అంటే మళ్ళీ మొదటి స్థానానికి వచ్చేస్తుంది. అంటే మొత్తం ఒక భ్రమణాన్ని పూర్తి చేసేస్తుంది. అది మనం ఇక్కడ గుర్తించాల్సింది. ఒక భ్రమణాన్ని పూర్తి చేసేస్తుంది అంటే ఆ నిమిషాల ముళ్ళు యొక్క కొన అన్నాడు. ముళ్ళు యొక్క కొన అంటే ఏంటి? ఇగో ఈ ముళ్ళు యొక్క కొన, ఇక్కడ కొన ఉంటుంది కదా, ఈ కొన అనేది ఎంత దూరాన్ని ప్రయాణించింది అని అడిగాడు. వాడింత చెప్పిన మాటకి అర్థం ఏంటి అంటే, నిమిషం యొక్క ముళ్ళు కొన అంటే ముళ్ళు కొన ఎలా ప్రయాణిస్తుంది చెప్పండి? ఇక ఈ వృత్తాకార మార్గంలో ఇలాగే కదా ప్రయాణిస్తుంది. ఈ ముళ్ళు యొక్క కొన ప్రయాణించే దూరం అంటే అర్థం ఏంటి? ఇది వృత్తాకార మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ఆ వృత్తాకార మార్గం యొక్క పొడవు ఎంత అని అడిగాడు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఆ వృత్తాకార మార్గం యొక్క పొడవు ఎంత అంటే అర్థం ఏంటి? అది ఎంత చుట్టుకొలతను ఏర్పరుస్తుందో అడిగాడు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. డైరెక్ట్గా చెప్పాలంటే 15 సెంటీమీటర్ల పొడవున్న ఇక్కడ 15 సెంటీమీటర్ల ముళ్ళు అన్నాడు కదా. ఈ 15 సెంటీమీటర్ల ముళ్ళు ఎలా పనిచేస్తుంది? వ్యాసార్థంగా పనిచేస్తుందా లేదా? ఇది వ్యాసార్థం కింద పనిచేస్తుంది. అంటే 15 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తం యొక్క చుట్టుకొలత కనుక్కోండి అనే దానికి బదులుగా వాడు కొంత రియల్ లైఫ్ అప్లికేషన్ని దాంతో జోడించాడు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంటే 1 నిమిషాల ముళ్ళు యొక్క కొన ఏంటి, ఇలాగ వెళ్తున్న కొద్దీ మళ్ళీ ఒక పూర్తి భ్రమణం, అంటే గంటలో పూర్తి భ్రమణం చేసేస్తుంది. అంటే గంటలో ఒక వృత్తాన్ని పూర్తి చేస్తుంది. దాని ముళ్ళు యొక్క కొన, ఆ కొన ఏ ఆకారాన్ని ఏర్పరుస్తుంది? వృత్తాన్ని. అంటే ఆ వృత్తం ఆ కొన ఎంత దూరం ప్రయాణించింది అని అడిగాడు. అంటే వృత్త పరిధి ఎంత ఉంటుందో అంత దూరం ప్రయాణించినట్టే కదా. ఆ ముళ్ళు యొక్క కొన ఎంత దూరం ప్రయాణించింది అంటే దానికి అర్థం ఏంటి? ఆ ముళ్ళు యొక్క కొన వృత్తం యొక్క పరిధి లేదా వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత పొడవైతే ఉందో అంత పొడవు ప్రయాణించినట్టే కదా. అంటే ఇండైరెక్ట్గా వాడు మనల్ని ఏమడిగాడు? సింపుల్గా ఇక్కడ నిమిషాల ముళ్ళు అనేది వ్యాసార్థంగా పనిచేస్తున్నదా లేదా? నిమిషాల ముళ్ళు వ్యాసార్థంగా ఇది తిరుగుతున్నది కాబట్టి నిమిషాల ముళ్ళు వ్యాసార్థంగా తిరిగే వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడు, అంతకంటే ఇంకేం లేదు. అంటే డైరెక్ట్గా ఈ లెక్కన అడిగితే ఎలా అడిగచ్చు? 15 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత, ఫినిష్. సో కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని కనుక్కోవాలంటే ఏం చేస్తారు అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది నిమిషాల ముళ్ళు యొక్క పొడవు ఈక్వల్ టు ఓకే వ్యాసార్థం అని తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ విషయం మీరు గుర్తించాల్సింది, వ్యాసార్థం. ఆ వ్యాసార్థం విలువ మనకి ఎంత ఇచ్చాడు? 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అలాగే నిమిషాల యొక్క ముళ్ళు కొన ప్రయాణించే దూరం అంటే అర్థం ఏంటి? ఆ వృత్తం యొక్క చుట్టుకొలత అని అర్థం. సో కాబట్టి ముళ్ళు ప్రయాణించే దూరం, అదే నిమిషాల ముళ్ళు ప్రయాణించే దూరం ఓకే ఎంతలో? 1 గంటలో. 1 గంటలో నిమిషాల ముళ్ళు ప్రయాణించే దూరం ఎంత అవుతుంది? ఒక వృత్తం యొక్క చుట్టుకొలత అవుతుంది. వృత్తం యొక్క చుట్టుకొలతకి సమానం అవుతుంది. అది అంటే వృత్తం యొక్క చుట్టుకొలత కట్టమనే కదా అర్థం. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చేసాడు అంటే ఇది ఆర్ విలువ అనమాట. అంటే ఏం చేస్తాం? దాని యొక్క చుట్టుకొలత కట్టేయడమే. అంటే చుట్టుకొలత ఈ కొన కవర్ చేసేది ఏంటి? వృత్తం యొక్క చుట్టుకొలత. ఆ చుట్టుకొలతే అది ప్రయాణించే దూరం, ముళ్ళు యొక్క కొన. ఓకే, సో కాబట్టి ఎంత? 2πr అంటే ఎంత? 2π ఇంటూ ఆర్ విలువ మనకి ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. అయితే ఇక్కడ పై విలువ మనం ఎంత తీసుకోవాలని ఆలోచించాల్సిన పనే లేదు, ఎందుకంటే వాడే మనల్ని 3.14గా తీసేసుకోమన్నాడు కాబట్టి తీసేసుకోవచ్చు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమైపోతుంది? 2 ఇంటూ పై విలువ ఎంత?
3.14 ఇంటూ 15. ఇక్కడ చూడండి 15ని ఇక్కడ గుణించేస్తాం అనుకోండి, ఎంత అవుతుంది? 15 ఇంటూ 2 30. ఇక్కడ నేను సింప్లిఫై చేసి చెప్పేస్తాను. 15 ఇంటూ 2 ఇంటూ 3.14, ఈ రెండింటిని గుణిస్తున్నాను. ఈ రెండు గుణిస్తే ఎంత వస్తుంది? 30 ఇంటూ 3.14. 30ని నేను ఎలా రాస్తానంటే 3 ఇంటూ 10 అని రాస్తాను. 3 ఇంటూ 10 అని రాయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే 30ని 3 ఇంటూ 10 రాసి 10తో ఈ 3.14 గుణిస్తే దశాంశ బిందువు అనేది ఒక స్థానం కుడివైపుకి జరుగుతుంది. అంటే ఎంత అయింది? 3 ఇంటూ 10 చేత గుణించిన తర్వాత 31.4 అయింది. ఓకే, 31.4ని 3తో గుణించాలి. మీరు 3 4 12, 3 1 3 అలా గుణించకుండా 31 అంటే 314 అనుకుని 3తో గుణించండి. తర్వాత పాయింట్ పెట్టుకోండి. 314 3తో గుణిస్తే ఎంత? 314 ఎలా విడదీస్తారు? 314గా విడదీస్తారు. 303 ఎంత? 900. అంటే దీన్ని ఎలా చేస్తారు? 300 ప్లస్ 14గా విడదీస్తే 300 ఇంటూ 3 ఎంత అవుతుంది? 900. 14 ఇంటూ 3 ఎంత అవుతుంది? 42. అంటే 900 ప్లస్ 42 942. అయితే ఇక్కడ ఒక స్థానం తర్వాత దశాంశ బిందువు ఉంది కాబట్టి ఇక్కడ దశాంశ బిందువు పెట్టచ్చు. అంటే ఇక్కడ ఫైనల్గా మనకి ఏంటైంది? 94.2 ఓకే సెంటీమీటర్లు దాని యొక్క చుట్టుకొలత. అర్థమైందా లేదా? అంటే ఆ ముళ్ళు యొక్క కొన ఎంత దూరం ప్రయాణించింది అంటే 94.2 సెంటీమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. అర్థమైనట్టు కదా? సో కాబట్టి ఈ లెక్కలో మీరు గుర్తించాల్సిన కీ పాయింట్ ఏంటి అంటే గడియారం యొక్క నిమిషాల ముళ్ళు వ్యాసార్థంగా పనిచేస్తుందని, అలాగే ఆ ముళ్ళు యొక్క కొన అలాగ చుట్టూ తిరుగుతూ ఒక వృత్తాకారాన్ని నిర్మిస్తుందని, అంటే ఆ ముళ్ళు యొక్క కొన ప్రయాణించిన దూరం అనేది వృత్తాకారం యొక్క చుట్టుకొలతను చూపిస్తుందని గుర్తిస్తే చాలు. సింపుల్గా 2πr కట్టేయడమే దీని ఆన్సర్. ఓకే, సో కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలత కట్టండి అని డైరెక్ట్గా అడగకుండా వాడు ఏం చేస్తాడంటే ఇలా డైలీ లైఫ్ అప్లికేషన్తో జోడించి ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మన స్థాయికి తక్కువ అనుకుంటారు, ఎక్కువ ఉంటారో నాకు తెలియదు, కానీ 7th క్లాస్ స్థాయికి ఇది కొంచెం ఎక్కువ. సో కాబట్టి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు మనం 7th క్లాస్ వృత్తాల యొక్క చుట్టుకొలతల పైన అభ్యాసం 5లో చివరి లెక్క చేయబోతున్నాం, 10వ లెక్క. ఓకే, టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క లెక్క మనం చేస్తున్నాం ఇక్కడ. సో కాబట్టి 10వ లెక్క. ఆ 10వ లెక్క ఏంటి అంటే ఒక తీగతో 25 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారాన్ని మలిచి మరల అదే తీగతో ఒక చతురస్రాకారాన్ని తయారు చేసిన ఆ చతురస్ర భుజం పొడవు ఎంత? ఇక్కడ మ్యాటర్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఇది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడిగిన క్వశ్చన్. ఏంటి అంటే ఒక తీగ తీసుకున్నాడు. ఇగో నేను ఇక్కడ పటం చూపిస్తున్నాను. ఒక తీగ తీసుకున్నాడు. ఈ తీగని వంచి మొదట ఏం చేశాడు? వృత్తంగా తయారు చేశాడు. మళ్ళీ విప్పేశాడు. మళ్ళీ విప్పేసి దాన్నే వంచి ఒక చతురస్రాకారంగా మార్చాడు. ఓకే, ఇప్పుడు ఒకే తీగని మొదట వంచి ఒక వృత్తాకారంగా తయారు చేశాడు. అలాగే అదే తీగని మళ్ళీ విప్పేసి మళ్ళీ వంచి చతురస్రంగా తయారు చేశాడు. మీకు ఇది వరకు నేను అంటే చుట్టుకొలతలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు 6th క్లాస్ సంబంధించిన వీడియోలో నేను చెప్పాను, ఏదైనా తీగను ఉపయోగించి ఏదైనా ఒక ఆకారాన్ని తయారు చేసినట్లయితే, తీగను వంచి ఏదైనా ఆకారాన్ని తయారు చేసినట్లయితే ఆ తీగ యొక్క పొడవు ఆ ఆకారం యొక్క చుట్టుకొలతను సూచిస్తుంది అని చెప్పాను నేను. సరే, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు ఈ తీగ యొక్క పొడవు ఉంది కదా, దీని ఇలా వంచి పట్టుకుంటేనే కదా మనకి వృత్తం ఏర్పడింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ చుట్టూ ఎంత పొడవు ఉంటుంది, ఈ తీగ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఉంటుంది. అలాగే ఇదే తీగని 4 సార్లు వంచి మనం చతురస్రాన్ని తయారు చేసాం. అంటే ఇప్పుడు తీగ ఎంత పొడవు ఉంటుంది? ఈ 4 సార్లు చుట్టిన పొడవుని విప్పేస్తే ఈ తీగ పొడవు వచ్చేస్తుందా లేదా? అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎంత పొడవు ఏందో దాన్ని ఏమంటారు? చుట్టుకొలత అంటారు కదా, లేదా వృత్తపరిధి అంటారు. అలాగే ఈ చుట్టుపక్కల ఎంత పొడవు ఉందో దీన్ని ఏమంటారు? ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి? చతురస్రం కావచ్చు, వృత్తం కావచ్చు, లేదా ఇతర ఏ విధమైన ఆకారమైనా అవ్వచ్చు. ఏ ఆకారాన్ని అయినా సరే ఒక తీగను వంచి తయారు చేస్తే ఆ తీగ పొడవు ఆ ఆకారం యొక్క చుట్టుకొలతగా మారుతుంది.
అర్థమైందా లేదా? ఆ తీగ యొక్క పొడవు ఎలా పనిచేస్తుంది? ఆకారంగా పనిచేస్తుంది. మీన్స్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ యాక్ట్స్ యాజ్ అ పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ డయాగ్రామ్. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ రకంగా ఇది వంచి పట్టుకున్నప్పుడు చుట్టుకొలతగా మారింది అని అర్థమైంది. ఇప్పుడు నాకు మరొక అంటే ఇక్కడ మీకు గుర్తించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఏర్పడిన ఆకారాల చుట్టుకొలత ఈక్వల్ టు తీగ యొక్క పొడవు. ఓకే, ఇప్పుడు మరొక విషయాన్ని గుర్తించాలి. ఈ తీగను వంచి వృత్తాన్ని తయారు చేశాడు, మళ్ళీ విప్పాడు, మళ్ళీ అదే తీగను వంచి చతురస్రాన్ని తయారు చేశాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒకే తీగతో ఈ రెండు ఆకారాలను ఏర్పరిచాడా లేదా? ఎస్. అప్పుడు ఒకే తీగ పొడవు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుందా లేదా అంటే దాని అర్థం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాను, ఈ ఆకారం యొక్క చుట్టుకొలత తీగ పొడవు ఒకటే, ఈ ఆకారం యొక్క చుట్టుకొలత తీగ పొడవు ఒకటే. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకే తీగతో ఈ ఆకారాన్ని మరియు ఈ ఆకారాన్ని తయారు చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఈ రెండిటి యొక్క చుట్టుకొలతలు సమానం అవ్వాలా లేదా? అవ్వాలి. ఎందుకంటే ఒకే తీగ యొక్క పొడవు కదా అక్కడ పనిచేస్తుంది. సో కాబట్టి ఒకే తీగ యొక్క పొడవు పనిచేయడం వల్ల మనకి దీని యొక్క చుట్టుకొలత ఈ తీగ పొడవే, దీని యొక్క చుట్టుకొలత ఈ తీగ యొక్క పొడవే. కాబట్టి ఈ సందర్భంలో మనం చతురస్ర వైశాల్యం మరియు చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వృత్తం యొక్క చుట్టుకొలత సమానం అనుకోవాలి. అయితే ఇదంతా మీరు కారణాలు మీరు అక్కడ రాయరు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాలి, ఎందుకంటే అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ మీకు ఏంటి కారణం? ఇది ఒకే తీగతో ఏర్పరిచిన ఆకారాలు కావున ఒకే తీగతో ఏర్పరిచిన ఆకారాలు అవ్వడం వల్ల రెండిటి యొక్క చుట్టుకొలతలు ఒకటే అవుతాయి. ఎందుకు? దీని యొక్క చుట్టుకొలత తీగ పొడవే, దీని యొక్క చుట్టుకొలత తీగ పొడవే, ఒకే తీగ కాబట్టి రెండు ఒకలాగే ఉంటాయి. సో కాబట్టి చతురస్ర చుట్టుకొలత ఈక్వల్ టు చతురస్ర చుట్టుకొలత ఈక్వల్ టు వృత్తం యొక్క చుట్టుకొలత. చతురస్ర చుట్టుకొలత ఎలా వస్తుంది? చతురస్రం యొక్క భుజం ఇప్పుడు ఈ ఏర్పరిచిన పటంలో చతురస్రం యొక్క భుజం ఏ అనుకుందాం. అప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? చతురస్రం యొక్క చుట్టుకొలత 4a కదా, భుజాల సంఖ్య ఇంటూ భుజం యొక్క పొడవు, అది క్రమ బహుభుజి కాబట్టి సరే అది వదిలేయండి. 4a అంటే 4a ఈక్వల్ టు ఇప్పుడు వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు వాడు? 25 సెంటీమీటర్లు అన్నాడు. యాక్చువల్లీ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అవ్వాలి? 2πr కదా, వృత్తం యొక్క చుట్టుకొలత అదే కదా. ఈ r యొక్క విలువ వాడు ఎంత ఇచ్చాడు? మనకి 25 ఇచ్చాడు, అంతేనా? 25. ఓకే. సో ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన విలువ ఏంటి? ఇది ఏ కావాలి, అంతే కదా. వాడు ఏమడిగాడు? భుజం యొక్క పొడవు ఎంత అన్నాడు. దేనిది? చతురస్ర భుజం. చతురస్ర భుజం అంటే ఏని కదా, ఏని కర్తగా మార్చాలి అంటే మనం ఏం చేస్తాం? సింపుల్. మనం ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏంటంటాం? 2 ఇంటూ ఓకే పై విలువ 3.14గా తీసుకోండి. ఎందుకు 3.14గా తీసుకోమంటున్నానంటే ఇక్కడ 7తో కట్ అయ్యే వాల్యూస్ ఏమీ లేవు. 7తో తగిన వాల్యూస్ లేనప్పుడు అనవసరంగా హారంలో 7 తెచ్చుకోవడం అనవసరం. కాబట్టి దీన్ని 3.14గా రాసేయండి. పై విలువ 3.14 ఇంటూ 25. ఈ 4 అనేది ఇటు గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది, కిందకి వెళ్ళిపోయింది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? 2 చేత కొట్టేస్తే 2 చేత క్యాన్సిల్ చేస్తే 2 రెళ్ళు 4. ఈ 3.14ను కూడా 2 చేత క్యాన్సిల్ చేయొచ్చు. 314 అనుకోండి, అనుకుని క్యాన్సిల్ చేయండి. ఎంత అవుతుంది? 2 1 2, 1 మిగిలింది, 1 1 11, 2 5 10, ఇంకా 1 మిగిలింది, 1 4 14, 2 7 14. అంటే ఇది 1.57, 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకుంటే అంటే ఇక్కడ మనకి 1.57 ఇంటూ 25 ఇదే కదా మనకి. ఇప్పుడు దాని యొక్క ఇప్పుడు ఏమవుతుంది? దాని భుజం పొడవు 25 చేత 1.57 గుణించేయడమే. 25 ఏళ్ళ ఎంత? 175, అంతేనా? 175 17 ఉంది. 25 5ల 125, 17 కలిపితే 142, అంతేనా? 125 17 కలిపితే ఎంత? 142గా. మళ్ళీ 2 తీసేసాం. ఓకే, 25 1 25, ఇక్కడ 14 ఉంది. ఓకే, 25 1 25, 14 ఎంత? 39. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఎన్ని దశాంశ బిందువులతో ఎన్ని స్థానాల తర్వాత దశాంశ బిందువు ఉంది? ఇక్కడ 2, కాబట్టి 2 తర్వాత పెట్టాం. అంటే ఎంత అయింది? 39.25 అయింది.
ఓకే 39.25. సో కాబట్టి భుజం పొడవు ఎంత అయింది? 39.25 సెంటీమీటర్లు అయింది. అయితే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు పై విలువ 3.14 తీసుకోకుండా 22/7 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ విలువ ఎంత వస్తుందంటే 39.28 వస్తుంది. నష్టమేం లేదు, ఎందుకంటే ఈ 39.25 అన్నా సుమారుగా పెట్టిన విలువే, అలాగే 39.28 అని కట్టినా సరే సుమారుగా కట్టిన విలువే. మీరు ఆ పాయింట్ 28 అన్న దాన్ని తప్పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది 22/7 తీసుకుంటే 39.28 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి ఎనీవేస్ 39.25 అనేది దాని భుజం యొక్క పొడవు. ఇందులో మీరు గుర్తించాల్సిన కీ పాయింట్ ఏంటి? ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి అంటే, ఒకే తీగతో వేరు ఆకారాలు చేశాడు. ఎప్పుడైనా ఒక తీగతో ఆ ఆకారాన్ని మలిచినట్లయితే ఆ తీగ యొక్క పొడవు అనేది ఆ ఆకారం యొక్క చుట్టుకొలతగా మారుతుంది. అంటే ఆకారం యొక్క చుట్టుకొలత తీగ పొడవు ఒకటే. అలాగే ఒకే తీగతో వేరు ఆకారాలు మలిచాడు అనుకోండి, ఇది అన్ని ఆకారాలు అదే తీగతో మలచబడడం వల్ల వాటన్నిటి చుట్టుకొలతలు ఒకే సమానం అవుతాయి. ఆ చుట్టుకొలతలు సమానం అనే కాన్సెప్ట్ని పట్టుకొని మనం ఈ ప్రాబ్లం చేసాం. అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గత చేసిన కొన్ని క్వశ్చన్లోని మామూలుగా ప్రాబ్లమాటిక్గా సింప్లిఫై చేసిన ఒక 4-5 ఉండొచ్చు, కానీ కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించి సింప్లిఫై చేయాల్సి ఉంటాయి. మనం 7వ తరగతి సిలబస్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించలేని పరిస్థితిలో ఉండేటప్పుడు 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా చేయగలం? అవి ఇంకా కొంచెం కష్టంగా, డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంది కదా, మారుతుంది ఇంకా స్థాయి అనేది. సో కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించడం నేర్చుకోవడం అనేది ఒక కాంపిటేటివ్ అభ్యర్థికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. అంతే తప్ప కేవలం ఎవరో చెప్తారని ప్రాబ్లమ్స్ మీద ఆధారపడకూడదు. మా వరకు వీలైనంత వరకు మేము కాన్సెప్ట్లు అందిస్తాం, అయినా మా మీద కూడా ఆధారపడాలని మా ఉద్దేశం కాదు. ఇక్కడ ఇచ్చిన చిన్న ఐడియాని పట్టుకుని మీరే డెవలప్ చేయగలగాలి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ 10వ ఎక్సర్సైజ్ అంటే వృత్తాల యొక్క చుట్టుకొలతకు సంబంధించి 7వ తరగతిలో ఉన్న కంటెంట్ మొత్తం మనం పూర్తి చేసాం. 7వ తరగతి టెక్స్ట్ బుక్ సిలబస్ పరంగా. ఇంకా ఏమైనా ప్రీవియస్ బిట్స్ వస్తే తర్వాత డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఇంకా తర్వాత కాన్సెప్ట్ ఏంటి అంటే బాట వైశాల్యాలు ఉన్నాయి 7th క్లాస్లో. అంటే 7th క్లాస్లో దీర్ఘచతురస్రాకార బాటలు, చతురస్రాకార బాటల మీద ఉండే లెక్కల్ని మనం తర్వాత వీడియోస్లో చేయబోతున్నాం. వాటి కాన్సెప్ట్ ఏంటో చెప్పిన తర్వాత. సో ఇంతవరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కాన్సెప్ట్లో ఇంకేమైనా మీకు కావాల్సిన అంశాలు ఉంటే కనుక కమెంట్స్ పెట్టండి. మేము ఆ కమెంట్స్ తప్పకుండా చదివి వాటి తగినట్టుగా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం.